హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కొటారి తెలుగు స్టడీస్. ఈరోజు నోబెల్ ప్రదానం చేయు రంగాల గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఎగ్జామ్స్లో జీకే పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా నోబెల్ బహుమతులు అనే టాపిక్ ఉండాలి కాబట్టి నోబెల్ గురించి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ నోబెల్ బహుమతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నేను మునిపే నోబెల్ హిస్టరీ గురించి ఒక వీడియో చేస్తున్నాను, ఎవరైనా చూడండి. నోబెల్ బహుమతిని 6 రంగాల్లో ఇస్తున్నారు. అవి ఏంటివంటే నోబెల్ శాంతి రంగం, శాంతి బహుమతి, సాహిత్యం, ఫిజిక్సు, కెమిస్ట్రీ, వైద్యం, అర్థశాస్త్రం. నోబెల్ బహుమతి ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు? 6 రంగాల్లో ఇస్తున్నారు. అవి శాంతి రంగం, సాహిత్యం, ఫిజిక్సు, కెమిస్ట్రీ, వైద్యం, అర్థశాస్త్రం. శాంతి బహుమతిని మటుకు నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తారు. మిగిలిన 5 సాహిత్యం, ఫిజిక్సు, కెమిస్ట్రీ, వైద్యం, అర్థశాస్త్రం వీటిని మటుకు స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ప్రదానం చేస్తారు. ప్రారంభంలో నోబెల్ బహుమతిని 5 రంగాలలో మాత్రమే ఇచ్చేవారు. అర్థశాస్త్రంలో ఇచ్చేవారు కాదు. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 నుండి ఇస్తున్నారు. ప్రారంభంలో ఎప్పుడు ప్రారంభించారంటే నోబెల్ బహుమతులు 1901 సంవత్సరంలో ఇవ్వడం ప్రారంభించారు. అంటే 1901 నుంచి ఈ 5 రంగాల్లో ఇచ్చేవారు. ఏంటంటే శాంతి రంగం, సాహిత్యం, ఫిజిక్సు, కెమిస్ట్రీ, వైద్యంలో మాత్రమే ప్రారంభంలో ఇచ్చేవారు. 1969 నుండి అర్థశాస్త్రంలో ఇస్తున్నారు. చూడండి, 1969 నుండి అర్థశాస్త్రంలో ఇస్తున్నారు. ఇది నోబెల్ బహుమతి గురించి. ఈ కాన్సెప్ట్ పైనే గతంలో ఎస్ఐకి గ్రూప్ 2లో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అవేంటంటే గతంలో అడిగిన ప్రశ్నలను పరిశీలించినట్టయితే నోబెల్ బహుమతిని మొదట ఎన్ని రంగాలలో ఇచ్చేవారు? నోబెల్ బహుమతిని మొదట 5 రంగాల్లో ఇచ్చేవారు. 1 శాంతి, సాహిత్యం, ఫిజిక్సు, కెమిస్ట్రీ, వైద్యం. నెక్స్ట్, అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుండి ప్రారంభించారు? అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 సంవత్సరం నుండి ఇవ్వడం జరిగింది. నోబెల్ బహుమతులను నోబెల్ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.